లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలు. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేనే నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడని నేనే. నీతి ఇయను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును. ప్రియమైన వారలారా, ఈ మాట చదివినప్పుడు ఒక గొప్ప ఆదరణ క్రైస్తవ సమాజానికి వచ్చేదిగా ఉంది. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనము ఎప్పుడు కూడా దేవుని యొక్క హస్తం వైపు, ఆయన నీతి అనే దక్షిణ వైపు హస్తం వైపు చూస్తూ ఉండాలి. అది ఏం చూపిస్తుంది అంటే ప్రార్థనా జీవితం చూపిస్తుంది. మనం ఆయన వైపు చూడడం ప్రార్థన చూపిస్తుంది. అయితే ఈ దేవుడు ఎట్లా అంటే భూదిగంతముల నుండి నేను దాని కొనల నుండి మనల్ని పిలుచుకొని ఉంటాడంట. చూడండి, ఏ ప్రాంతమైనా సరే అనేక ప్రాంతాల నుండి, అనేక కులముల నుండి ప్రకటన గ్రంథములు చెప్పబడినట్టుగా ఆయా వంశముల నుండి, ప్రతి వంశం నుండి, ప్రతి ప్రజ నుండి తన రక్తం ఇచ్చి రక్షించినాడు అనే విషయం మనం ఎరగాలి. ఆయన సిలువ రక్తం ద్వారా అనేక ప్రాంతముల నుండి, అనేక కులాల నుండి, అనేక మతాల నుండి ఆయన పిలుచుకొని తన సంఘంలో నాటినాడు. అయితే ఈ నాటబడిన మనము ఆయన ఏర్పరచుకున్నాడనే విషయం మర్చిపోవద్దు. ఏమంటాడు? నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు. అనేకులు త్రోసివేసి, అనేకులు నిన్ను అవమానపరచవచ్చు. నువ్వు మనుషుల దృష్టిలో మన జీవితము ఎన్నికలేందుగా ఉండొచ్చు. ఇంతాన డబ్బు లేదు, లేకుంటే ఇంతాన చదువు లేదు, ఇంతాన కులం లేదు, ఇంతాన ఏది లేదు అని ఎంతోమంది తిరస్కరిస్తున్నారో మనల్ని మనకు బాగా తెలుసు. ఎట్లాంటి తిరస్కారము మనుషుల వలన కలిగిన ఆది నుండి ఉన్న దేవుడు, దైవమైన దేవుడు, సర్వ సృష్టికి ఆది సంబుద్ధుడైన దేవుడు, భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయిన దేవుడు మనల్ని రక్షించడానికి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి సిలువలో ప్రాణం పెట్టి మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. ఏర్పాటు అనే మాట ప్రత్యేకమైనది. మంచి వాళ్ళని ఎవరైనా ఏర్పాటు చేసుకుంటారు, కానీ ఏం మాత్రం మంచితనమే లేని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పరచుకొని ఏమంటున్నాడు? నీవు నా దాసుడు అంటున్నాడు. దాసుని గురించి ఆయన ప్రేమ చూపించేవాడు అయినాడు. ఏమంటున్నాడు? ఇంకా నేను నీతో చెప్పినాను, నీకు తోడై ఉంటా అని చెప్పినాడు. భయపడకము, నేను నిన్ను నీకు దేవుడనై ఉన్నాను అంటున్నాడు. తోడుగా ఉండేవారు ఈ లోకంలో ఎవరు తోడుంటారు? భార్య, భర్త, తల్లి, తండ్రి, కుమారులు ఎవరు తోడుగా ఉండరు. కానీ ఇమ్మానుయేలు అనే మాట, ఈ యేసుక్రీస్తు ప్రభు మనల్ని నడపడానికి మనతో కూడా ఉంటున్నాడు. ఆదికాండం 39 అధ్యాయము 39 అధ్యాయంలో చూస్తే 19-20 వచనాల్లో చూస్తే, యోసేపు చెరసాలలో ఉంటే అక్కడ చెరసాలలో యెహోవా అతనికి తోడై ఉండెను అనుంది. ప్రేమైన వాళ్ళు ఎంత గంభీరమైన మాట కదా. ఈ దేవునికి నమ్మకంగా జీవించిన వారితో కూడా ఆయన చెరసాలకు వచ్చినట్టు చూస్తున్నాం. శద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయబడ్డప్పుడు వారితో కూడా యెహోవా దేవుడు 4వ వ్యక్తిగా కనబడ్డట్టు చూస్తున్నాం. దానియేలు సింహబోన్లో ఉంటే సింహబోన్లో దేవుడు వచ్చి నిలబడ్డట్టుగా చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, కష్టాలలో మనతో ఉండేది యేసు ప్రభు అనే విషయం ఎరగాలి. ఇక్కడ అంటున్నాడు భయపడకు అని చెప్పినాడు. భయాలలో దేవుడుగా ఉండే దేవుడు. దిగులు పడినప్పుడు నేను నిన్ను బలపరుస్తా, నీ పరిస్థితులు ఏమన్నా కానీ అవి నాకు తెలుసు, నేను నిన్ను బలపరుస్తా అంటున్నాడు. ఇంకా నీకు సహాయం చేయవాడని నేనే. ప్రియ సహోదరుడా, ఈ మాట ఎంత దుఃఖకరం. ఎంతమందిని అడగొచ్చు సాయం, ఎంతమందిని అడగొచ్చు అవసరం, ఎంతమందికి చేతులు చాపి ఉండొచ్చు మన జీవితంలో. నీకు నువ్వు, నేను నాకు నేను ఎంతో మందిని ఎన్నో విధాల ఎన్నో రకాల సహాయాలు అర్థించి ఉంటాము, చేతులు చాపి ఉంటాము. ఎంతమంది మోసం చేసినారు, ఎంతమంది ఇస్తామని ఫోన్ ఎత్తకుండా ఉన్నోళ్ళు ఉన్నారు, ఎంతమంది నాకే అవసరాలు లేని అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తన డబ్బున్నా, మనకు కావాల్సింది వాళ్ళ దగ్గర ఉన్నా సహాయం చేయడానికి లేకుంటే సహాయం పొందడానికి నోచుకొని ఎంతమంది ఉన్నాం మనం. కానీ అందులో ఈయన ఏమంటున్నాడు? నేను సహాయం చేతును. ఇంతకన్నా ఘనమైన దేవుని మనం కనుగొనలేం. నీతి అనే నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటా అని చెప్పినాడు. మనల్ని ఆదుకునేటోళ్ళు ఎవరు లేరు. ఉదయకాలం ఈ ఘనమైన దేవుని దగ్గర ప్రార్థనలో ఉండి ఆయన సాయం వలన మనము జీవిద్దాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశీర్వాద స్తోత్రములు.
మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. బలపరిచి దిగులు పడే వారికి ధైర్యం ఇచ్చే దేవుడు, నీతి హస్తంతో మమ్మల్ని ఆదుకునేవాడు, మేము భయపడ్డవాడు మాకు దేవుడుగా ఉండి ధైర్యపరిచేవాడు ఆయన బట్టి స్తుతిస్తూ మా జీవితాంతం నీ ఆత్మతో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.